హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చపాతీలోకి పన్నీర్తో పాలక్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జస్ట్ 10 మినిట్స్ అండి దీనికి పట్టేది. వాచ్ చేయండి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని చక్కగా వాష్ చేసుకోండి. మీకు వీలుంటే మీరు పీసెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా ఒక బౌల్లో వాటర్ పోసి ఇలా డైరెక్ట్గా అయినా వేయచ్చు అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి, అలానే కొంచెం అల్లం, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా సన్నగా స్లైస్గా తరిగేసి ఇక్కడ ఫ్రై చేసుకోండి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది మరీ డీప్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ వాటర్లో డిప్ చేస్తే చాలు, మనం చక్కగా బాయిల్ అయిపోతుంది. ఒక స్ట్రైనర్తో దీన్ని అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి, పాలకూర అంతా కూడా. ఈలోపు ఒక టమాటా ఆనియన్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా సరిపోతుంది. అలానే ఇక్కడ పూర్తిగా ఆప్షన్ అనమాట, ఇక్కడ జీడిపప్పు అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుందన్నమాట జీడిపప్పు వేయటం వల్ల. ఒక 4-5 వేసుకోండి. హీట్గా ఉంటుంది కాబట్టి పాలక్ దాని మీద కొంచెం వాటర్ అనేది చల్లేసుకొని అది చల్లారిన దాకా ఉంచేసుకోండి. ఈలోపు పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. మనం ముందుగానే ఇవన్నీ కూడా ఫ్రై చేసాం కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటు ఈ పాలకును కూడా చల్లారిన తర్వాత ఈ పాలకును కూడా దీనిలో మిక్సీలో వేసుకోండి. ఇలా వస్తుందన్నమాట, ఒక పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, టేస్టే బాగుండాలి అంటే మాత్రం మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. అచ్చగా ఆయిల్తో కంటే కూడా నెయ్యి కానీ బటర్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో ఇంకా ఇక్కడ ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అవి హీట్ అయిన తర్వాత, అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, ఇదంతా కూడా ప్యాన్లో వేసుకొని ఒకసారి గెట్ సాయంతో ఇలా కలిపెట్టుకోండి. రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి, పసుపు, కారం, ఈ రెండు కూడా పసుపు కారం రెండు కూడా మనకి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పేస్ట్లో మనం చిల్లీస్ వేసాం కదా. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ బౌల్ సరిపోతుంది వాటర్ అనేది. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాయిల్ అవ్వాలండి. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా పన్నీర్ ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేస్తే కనుక ఒక రబ్బర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది డైరెక్ట్గా వేసేసుకోండి ఇలాగా. పన్నీర్ ముక్కలన్నీ కూడా బాగా ఉడకాలి అంటే ఆ పాలకూరని అలాగా అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ప్లస్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.